నుంచి ఆ హీరో గారికి కూడా నచ్చింది అని అన్నారు. అది ఎంతవరకు నిజం? ఆ లివర్ విషయము. అంటే 2 లివర్స్‌ది ఎగస్ట్రా అనేది అప్పటికి అంటే తెలీదు. హ్మ్. కాకపోతే ప్రోలు అయితే అప్పటికే అది పెట్టారట. పెట్టారు. అప్పటికే మాకు తెలీదు. హ్మ్. అది అయిపోయినాక అదంటే ట్రోల్స్ చూసారేమో కానీ ఎవరైనా ఎదిగేవాళ్ళు ఉంటే ఏడ్చేవాళ్ళు కూడా అంటే అప్పటికి తెలుసు అది చెప్పాము. హ్మ్. అది ఎదిగేవాళ్ళు ఉంటే ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు. మీరు భయపడొద్దక్క. మంచిగా మీరు ఫుడ్ మంచిగా పెడుతున్నారు. మీ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. కాబట్టి మీరేం భయపడనక్కర్లేదు. మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడో మంచిగా చేస్తారని సేమ్ ఇలాగే అన్నారు. ఓకే. ఆ మూవీ టీం వాళ్ళు వచ్చారు కదా, ఆ రోజు ఏం మాట్లాడారు? ఇదే మీకు ఎలా అన్నారు. అనిపించింది అసలు? చాలా ఇదే అన్నారు. హ్మ్. మీరు మంచిగా ఉంది, మీ ఫుడ్ చాలా బాగుంది టేస్ట్ అయితే. అందుకే ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు మా దగ్గర. వెరీ గుడ్. కానీ ఎదిగే వాళ్ళు ఉన్నప్పుడు ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు. నన్ను పట్టించుకోవద్దు. ఇట్లాగే మీ మంచి మనసే మిమ్మల్ని కాపాడిద్ది. మీరు అమ్మలాగా అన్నం పెడుతున్నారు మంచిగా. అది బాగా నచ్చింది అని అంటే. ఓకే. ఇప్పుడు మొన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఆపారు కదా, మీరు అప్పుడు ఎంట్రీ అయ్యారు, వాళ్ళు వచ్చి సడన్ గా ఆపడం జరిగింది. అంటే ముందే తెలుసా ఇలా ఆపుతారని, లేకపోతే ఆడికి వచ్చాక తెలిసిందా మీకు? ముందు తెలియదు. వెళ్ళినాకనే. మీరు వెళ్ళే వరకు అక్కడ ఉన్నారా వాళ్ళు? ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికే ఉన్నారు. ప్లస్ మిగతా వాళ్ళందరూ కూడా దింపుతున్నారు. మేము వెళ్ళేటప్పటికి ఇంకా దింపుతున్నారు. అంటే అయిపోవచ్చింది దింపుతున్నారు. కాకపోతే ఎవరిని ఆపలేదు. మా ఒక్క బండిని ఆపారు. ఎందుకు ఆపారు అసలు? అది అడిగాము. అడిగితే పబ్లిక్ ఇష్యూ అయింది అందుకనే ఇది అన్నారు. లేకపోతే వాళ్ళకి మాకు ఏం శత్రుత్వం లేదు. వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తారు. మంచిగా ఉంటారు ఏదైనా సరే. చాలా అంటే చాలా బాగా మంచిగా ఉంటారు. మీరు అడిగారా మరి అప్పుడు ఆ రోజు ఎందుకు మాదే ఆపడం జరిగింది? వాళ్ళు కూడా పెట్టుకున్నారు కదా. అప్పుడు అంటే వాళ్ళు అన్నారు మీ వల్ల మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతున్నారని మా కంప్లైంట్ అంటే మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు చెప్పడం అయితే కంప్లైంట్ ఎవరు ఇచ్చారైతే తెలియదు. ఇప్పుడు తెలియదు. మాతో అంటమైతే ఫస్ట్ అలానే అన్నారు వాళ్ళు. ఇట్లా మీ మీద అట్లా ఏదవుతుంది పబ్లిక్ ఇష్యూ, మరి మా బాధ్యత మా డ్యూటీ మేము చేస్తున్నాము అని చెప్పి అన్నారు. ఓకే. మరి ఆ రోజు ఫుడ్ అంతా వేస్ట్ అయింది అంటే అందరికి పంచాం. అంటే వేస్ట్ అయితే పారాయితం అయితే పారేయలేదు. మా కాలనీ వాళ్ళు మొత్తం తిన్నారు. మా కాలనీ వాళ్ళందరికీ పంచాం. ఓకే. ఇవాళ పంచడం వల్ల హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి అంతే పారబోస్తే బాధ. ఎవరో ఒకళ్ళు కడుపు నిండా తింటే చాలు. ఎంత ఖర్చు అసలు ఎంత ఖర్చు అయింది? అసలు ఎంత ఖర్చు అవుతుంది? 50,000. అంటే ఇప్పుడు ప్రస్తుతము మీ పక్కన షాప్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇట్లా ఈ క్రౌడ్ వల్ల మాకు కూడా ఇబ్బంది అవుతుంది అని చాలా విన్నాము. మీ ముందేమో అలా మాట్లాడడం జరుగుతుంది అని బానే మాట్లాడుతున్నారు. మీకు వాళ్ళకి బానే ఉందిగా, కానీ ఇలా వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు గానీ తెలుసుకున్నప్పుడు గానీ ఇలా అనడం జరుగుతుంది. వాళ్ళ వల్ల ఇట్లా క్రౌడ్ జామ్ అయిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. అది ఎంతవరకు నిజం? అంటే ఇప్పుడు పక్కన షాప్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మీ దగ్గరికి క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు, దాని వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే అవ్వట్లేదు. ఎందుకంటే దానికైతే ఒప్పుకోను నేను. ఎందుకంటే ఇబ్బంది అయితే అవ్వట్లేదు. గిరాకీలు అయితే పెరిగినాయి. మాకు తగ్గింది. మాకు తగ్గింది గిరాకీ. అలాగే అంటే చాయ్ బడ్డీ వాళ్ళకంటే వాళ్ళైనా అన్ని మూసేసుకున్నారు. ఇప్పుడు కాదు, మేము స్టార్టింగ్ నుంచి. కానీ ఇది వరకు ఉన్నప్పుడు అందరూ మా పక్క నుండి అనేవాళ్ళు చాయ్ బడ్డీ వాళ్ళు. అంటే నేను పక్కన ఉంటే వాటర్ బాటిల్స్ అవన్నీ ఎక్కువ పోతాయని. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి కూడా ఇదివరకైతే ఎవరు మాకు ఇబ్బంది పెట్టలేదు. ఈ వైరల్ అయిన కాడి నుంచి కొంచెం ఎక్కువ వచ్చేటప్పటికి కొంచెం అంటే మమ్మల్ని ఇప్పటి వరకు అయితే ఏమనలేదు. మిమ్మల్ని ఎవరైతే మీడియా వాళ్ళు పోతున్నామో వాళ్ళ దగ్గర అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. వాళ్ళ వల్ల మాకు గిరాకీ తక్కువ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఆ క్రౌడ్ మొత్తం మా ముంగటనే షాప్ ముంగట ఉండడం జరుగుతుంది అని. కానీ